హలో మామస్ 75 కోట్ల రాబిన్హుడ్ టోటల్ కలెక్షన్స్ నిజంగా చుక్కలు కనిపించాయిగా బాక్సాఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్హుడ్ సినిమా మంచి అంచనాల నడుమున ఆడియన్స్ ముందుకు సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వగా సినిమాతో వరుస ఫ్లాప్స్తో సతమతమవుతున్న నితిన్కి సినిమా మంచి కంబ్యాక్ మూవీ అవుతుంది అనుకున్నా కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ దశలో కూడా టార్గెట్ను అందుకోలేకపోయింది. సినిమా బడ్జెట్ పరంగా ఆల్మోస్ట్ 75 కోట్ల రేంజ్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా మొదటి రోజు డిజాస్టర్ టాక్ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ నుండే ఏమాత్రం ఇంపాక్ట్ని చూపించలేకపోయినా సినిమా వీకెండ్ తర్వాత మినిమం హోల్డ్ని కూడా చూపించలేకపోయింది. వరుస ఫ్లాప్స్తో సతమతమవుతున్న నితిన్కి సినిమా మరోసారి భారీ షాక్నే బాక్సాఫీస్ దగ్గర ఇచ్చి భారీ డిజాస్టర్ రిజల్ట్ను సొంతం చేసుకొని రన్ని కంప్లీట్ చేసుకుంది. మొత్తం మీద సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ని గమనిస్తే నైజాం 2,35,00,000, సీడెడ్ 75,00,000, ఆంధ్ర 2,50,00,000, టోటల్ ఏపీ తెలంగాణ 5,60,00,000 షేర్, 10,85,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 45,00,000, ఓవర్సీస్ 85,00,000, టోటల్ వరల్డ్ వైడ్గా 6,90,00,000 షేర్, 14 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మొత్తం మీద సినిమా 28 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్లో సాధించిన కలెక్షన్స్తో ఏకంగా 21 కోట్ల రేంజ్ లాస్ను సొంతం చేసుకున్న సినిమా ఏకంగా ట్రిపుల్ డిజాస్టర్గా రన్ను కంప్లీట్ చేసుకుంది. ఇక బడ్జెట్ పరంగా చెప్పాలంటే సినిమా 10% కూడా రికవరీని అందుకోలేకపోయింది సినిమా.